మైసమ్మ దేవాలయం ప్రాంతంలో 36 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. మోండా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా వెస్ట్ మారేడ్ పల్లి అల్లాడి పెంటయ్య నగర్ మైసమ్మ దేవాలయం ప్రాంతంలో 36 లక్షల రూపాయలతో వేయనున్న సిమెంట్ రహదారి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం జీహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయితే ఇదే మాదిరి అభివృద్ధి కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా చేయవచ్చని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తాను ఇటీవల నిరాహార దీక్ష కూడా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పనుల ప్రారంభోత్సవంలో స్థానిక కార్పొరేటర్ దీపిక, జీహెచ్ఎంసీ అధికారులు డిప్యూటీ కమిషనర్ ఢాకు నాయక్, డిప్యూటీ ఇంజనీర్ దీపిక, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, వైష్ణవి యాదవ్, టెంపుల్ కమిటీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్, గౌరీ శంకర్, వెంకట్రాజు, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, నందికంటి రవి, నాగేందర్ యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి, అజయ్ కుమార్, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు. 36 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు ఈ అల్లాడి పెంటయ్య నగర్ మోండా డివిజన్లో పనులు ప్రారంభించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు బస్తీవాసులు కూడా చెప్తున్నారు, ఇక్కడ ఈ రోడ్డు సమస్యలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఈరోజు పరిష్కరించడం చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఏ విధంగా అయితే కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలో విలీనం చేసి డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నానో అదే మాదిరిగా ఈరోజు కూడా ఇక్కడ కార్పొరేషన్ నిధులతో డెవలప్మెంట్ అవుతుంది. ఎమ్మెల్యే ఫండ్స్ తోటి కాకుండా కార్పొరేషన్ నిధులు. అదే కాకుండా జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ప్రతి కార్పొరేటర్కి ₹1 నిధులు కూడా ఇవ్వడం అయింది. అంటే వారు కార్పొరేటర్ కూడా ₹1 ఇచ్చి కూడా డెవలప్మెంట్ ఈ మోండా డివిజన్ వరకు ఇదే మాదిరిగా డబ్బులు వస్తే కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ కావాలి కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మెర్జర్ అయితే బాగుంటుందని నిరాహార దీక్ష చేయడం, పబ్లిక్ కూడా కోరుకోవడం. ఈ రోజు ఈ డెవలప్మెంట్ మన మోండా డివిజన్ లో చూస్తున్నామంటే కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ అవుతుంది. 36 లక్షలు ఇవాళ కావచ్చు, నిన్న 10 లక్షలు కావచ్చు, ఇప్పుడు సుమారు 3 కోట్ల రూపాయల వరకు కూడా రెడీ ఉంది. తొందరగా పనులు ప్రారంభిస్తున్నవారు. ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయలు ఒక డివిజన్ కి వస్తే అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయితే కూడా అనేక నిధులు వస్తుంది. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు, రోడ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతర ఏ సమస్యలైనా పరిష్కారం కావాలంటే నిధులు ఉంటేనే పని అయితే ఆ నిధులు కేటాయించినందుకు ఈరోజు డీసీ గారైన డాకు నాయక్ గారికి, ఎవరెవరైతే సహకరించిన వారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇంకొక శుభవార్త ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా పెండింగ్ ఉండే 1-2 రోజుల్లో దాన్ని కూడా క్లియర్ అయ్యి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే కార్పొరేటర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ నాకు ఒక లిస్ట్ తీసుకొస్తే కార్పొరేటర్ గారికి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీ గారు కూడా లిస్ట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళందరూ అది చెక్ చేసుకున్నాక ఎవరు అరులు కాదో చెక్ చేసుకున్నాక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందాక కూడా కార్పొరేటర్ గారికి ఈమని కూడా ఎంఆర్ఓ గారు చెప్పాను. వారు వచ్చి కార్పొరేటర్ కి ఎంపీ గారు కూడా ఇస్తారు. కాబట్టి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి డౌట్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ ఎవరైతే నిజమైన అరులో వారికి దక్కాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు. ఎందుకంటే కార్పొరేటర్ అంటే వారు కూడా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎవరు స్థానికులు కాదు, ఎవరు నిజమైన అరులు వారికి కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి వారి మీద డిపెండ్ అయింది. వారు ఇప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆల్రెడీ వారు చూసినట్టే కూడా నా దగ్గర వచ్చిన రిపోర్ట్ వాళ్ళిద్దరు కూడా ఇవ్వమని చెప్పాను. వాళ్ళిద్దరు ఇచ్చినాక తొందరగానే అయినంత వారికి వీలైతే వారి టర్మ్ ఉన్నది 10వ తారీఖులో బట్టి ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ కూడా హౌసెస్ అవుతుంది. రానున్న రోజుల్లో ఇంకో కూడా సమస్యలు కూడా ఏమైతుందో మోండా డివిజన్ లో ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను. మోండా డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ గా మార్చడానికి ఛాయశక్తిగా కృషి చేసి అత్యధిక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తా అని మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు మోండా డివిజన్ వాళ్ళకి తెలుపుతున్నాను. చాలా రోడ్లు చాలా నిన్ననే HMWS డిపార్ట్మెంట్ వాళ్ళతోటి జీహెచ్ఎంసీ వాళ్ళతో ఇద్దరితో కలిపి సమీక్ష చేసిన మా ఆఫీసులో. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్లు ఒకళ్ళు వేస్తారు, ఈ సేవరేజ్ లైన్ కావచ్చు, డ్రింకింగ్ లైన్ వేసేది HMWS డిపార్ట్మెంట్. కాబట్టి 2 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. నేను కూడా
ఈసారి అసెంబ్లీలో కూడా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా ఉంది. రోడ్లు ఒకరు వేయాలి, మోరీ లైన్ ఒకరు తీయాలి, నల్ల లైన్ తీసినాక రోడ్ వేసినాక తవ్వుతారు. ఆ రోడ్ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి అట్లా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా పూర్తి బాధ్యతలు, పూర్తి నష్టము కన్సర్న్ ఆఫీసరే తీసుకోవాలని కూడా అసెంబ్లీలో మాట్లాడి ఒక చట్టం తీసుకొస్తాడు చూస్తున్నా. నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి ఎక్కడ చూసినా లోకల్ గా నేను చూసినప్పుడు రోడ్లు వేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఎవరో పైప్ లైన్ తవ్వుతారు కాబట్టి రోడ్లు అన్ని ఖరాబ్ అవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే పైప్ లైన్ వేసినప్పుడే రోడ్ వేసుకోవాలి. రోడ్ వేసే ముందు పైప్ లైన్ పనులు కూడా ముందు చూసుకున్నాక కోఆర్డినేషన్ అయినా చూడాలని చెప్తూ అది కూడా పనులు ఏదైతే పెండింగ్ ఉందో, ఏదైతే అవసరం ఉందో, సమస్యలు ఉన్న ప్రతిదీ పరిష్కరిస్తారు. రానున్న 2 నెలలనే నిన్ననే మీటింగ్ అయింది కాబట్టి అత్యధిక నిధులు తీసుకొచ్చి కూడా డెవలప్ చేస్తారని